హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మీకు పొద్దున్నే ఒక రెసిపీ చూపిస్తున్నాను. అయ్యో, ఇది టమాటా బాత్ అండి, టమాటా రైస్. మేము ఇట్లానే చేసుకుంటాము. రాత్రిపూట ఒక అరడబ్బా బియ్యం వండి పొద్దున్నే చేస్తామన్నమాట. బాగుండిద్దండి, అట్లాగే చాలా బాగుండిద్ది. అట్లానే చేసి చూపిస్తున్నా మీకు. అదే ఇదిగో దానికి తగ్గట్టు ఇదిగో టమాటా, 2 టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ఇదిగోండి కొత్తిమీర. ఇదిగో దానికి తగ్గట్టు అన్నీ తిరగమాత గింజలు అన్నమాట. ఇదిగోండి వేస్తున్నాను, చూడండి. బాగుండిద్దండి ఈ రెసిపీ, చాలా బాగుంటుంది. వేడి అన్నంతోనే చేసుకోవక్కర్లేదు. పొద్దున్న రాత్రిపూట మనం ఏదన్నా తినకపోయినా కూడా అన్నం మిగిలిద్ది కదా, ఆ అన్నంతో కూడా మనం టిఫిన్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. బాగుంది, అట్లా తింటే భలే ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది కరివేపాకు వేస్తాను, చూడండి. తర్వాత ఇదండి టమాటా వేస్తున్నాను. అవి ఉల్లిపాయ వేయకూడదండి. ఉల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మటుకు వేయట్లేదు ఉల్లిపాయ. ఇదండి కొంచెం బాగా మగ్గాలి టమాటా. మగ్గితే అప్పుడు ఇది టమాటా, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదండి. కొత్తిమీర కాడలు, అవి కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. బాగుంటుంది, వాటిలో మగ్గితే బాగుంటుంది అన్నమాట. అది కూడా వేసుకుంటాను. రాత్రి అన్నం మిగిలింది, అయినా నేను ఎక్కువ వాళ్ళకి చేద్దామని ఉంచానన్నమాట. అన్నం ఇది చేసి చూపిస్తానని. కొద్దిగా సాల్ట్, కొద్దిగా సరిపడా సాల్ట్ అంటే బాగుంటుంది. నాకు ఇష్టంగా తింటాను నేను. కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత చూడండి వేడుతున్నాయి బాగా. వేగితే బాగా ఏగాలండి, వేగితే బాగుంటుంది. దానిలో కొంచెం పసుపు వేస్తాను, కొద్దిగా పసుపు, కలర్ వేయాలి, బాగుంటుంది. పసుపు కూడా దానిలో వేగితే అప్పుడు బాగుంటుంది. చూడండి ఎంత మగ్గిపోతున్నాయి టమాటాలు, బాగుంటుంది అట్లా మగ్గితే. ఇవి మంచి టమాటాలు అండి, నాటువి అనమాట. అవి అంటే మామూలు అయితే తొక్కలు వస్తూ ఉంటాయి. అవి కూర చేసినా కూడా మనం తొక్కలు వస్తాయి. దీనిలో అట్లా ఉండదండి, బాగుంటుంది. ఇది నాటు టమాటాలు, అది చాలా బాగుంటుంది. అదిగండి వేస్తాను. ఇవన్నీ అన్నం చూడండి ఎంత పొడిలాడుతుందో, చాలా బాగుంది అన్నం. ఇదిగండి అన్నం అంతా దీనిలో వేసుకోవాలి. అది వేసి చక్కగా ఇట్లా కలగట్టుకుంటే బాగుంటుంది. ఇదండి కొంచెం గడ్డలుగా ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. అట్లా అంటే పోతుంది, నూనెలో వేస్తే బాగుంటుంది. చూడండి చాలా బాగుంది, కలర్ఫుల్గా.
కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఇంకా అంతే, దించేయడమే, అయిపోయింది. చక్కగా మీ పిల్లలకి ఎప్పుడన్నా ఏం టిఫిన్ లేకపోతే చక్కగా అన్నం ఇట్లా చేసి పెట్టండి, బాగుంటుంది, తింటారు పిల్లలు, చక్కగా తింటారు. ఓకే, ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, ప్లేట్లో పెట్టుకొని టిఫిన్ లాగా తింటున్నాను నేను. చూడండి, ఇది కూడా అంకుల్కి నాకు అంతే, రెండు పళ్ళారు. ఇదండి చక్కగా ఉంది, చూడండి ఎంత బాగుంది. పులిహోర టైప్లో ఉందండి, అంటే అట్లా ఉండిద్ది, టేస్ట్ మళ్ళీ కదిరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి.